ఒక స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమా అనేది వచ్చింది. అరాచకంలో ఉన్నామా, అరాచకమే రాజ్యం వెళ్తుందా అనిపించేది కనపడింది. అయితే ఆర్గనైజ్డ్ అరాచకం, అది డేంజర్. అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చి కుక్కల్లాగా మీదకి వస్తే వాళ్ళని కాల్ చేయొచ్చు, చంపొచ్చు, తన్నొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్, దానికి అధికారం మదం, అధికార బలం ఉపయోగించుకొని రావడం అనేది ఇక్కడ ఘోరం. అది నిన్న మొత్తం కనపడింది. కేంద్ర మంత్రి కూడా చాలా సీరియస్ గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. పృథ్వీరాజు మళ్ళీ చెప్తున్నా, ఆయన అదే అంటాడు, చట్టబద్దంగా మేము చట్టబద్దంగా అంటాం. మేము చట్టబద్దంగా అంటే మేమున్న టైంలో కేసులు ఏదైనా చూడండి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఈ రోజుకు మా నాయకుడిని అరెస్ట్ చేశారంటున్నారు. అది కేసు నిజం ఉందని నిన్న ఈడీ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎక్కడ కూడా తప్పుడు కేసు కొత్తగా పెట్టి ఒకేసారి 2-3 కేసులు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడి అరెస్టులు చేసేవైతే మా దగ్గర లేవు. ప్రతి కేసుకు సాలిడ్ ఎవిడెన్స్ తో ఉంటేనే చేస్తూ వచ్చాం. ఎందుకన్నాడు అంత కూల్ గా? ఏం ఆవేశం వచ్చింది ఆయనకు? ఎక్కడ ఏ గొడవలో ఏమన్నా అన్నాడా? పోనీ దాన్ని ఏమన్నా వాళ్ళు అరే మేము అనుకుని ఉండాల్సింది ఒక్కడన్నా అన్నాడా? ఇక్కడ అంబటి రాంబాబు అన్నదానికి అంబటి రాంబాబు మించి మాట్లాడినవేమని ఇప్పుడు బయట తిరుగుతున్నాయి. ఆయన లోకేష్ నోట బూత్ తప్ప ఏ మాట వచ్చింది? ఆయన జెస్చర్స్ గాని, ఆయన మాటలు గాని ఇప్పుడేమన్నా కొంచెం మానేశాడేమో తెలియదు గాని అప్పట్లో అన్నేవే కదా, బూత్లే కదా మొత్తం వచ్చింది. వినిపించాలన్నా అవన్నీ వినగలరా మళ్ళీ అన్ని పెడితే? ఆ రోజు జరిగింది అని టీడీపీ ఆఫీస్కి పోయింది ఎందుకనేది కూడా నేను చెప్తున్నాను. ఈ రోజు నిన్న జరిగిండేది ఇది ప్రీమెడిటేటెడ్ గా ఇన్ని 5 గంటల పాటు జరగడం అంటే అది పోలీస్ ఫెయిల్యూర్ సూచించదా? పోలీస్ లేరా, ఉండి చూస్తున్నట్టున్నారా? సడన్ జరిగిందంటే మాకు తెలియదు అనుకోవడానికి అర్థం ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా జనం గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు ఆ చట్టం ముందు నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్తాం. అప్పట్లో కూడా కోతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ మీద ఉన్నట్టే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అవును, అందుకే కదా అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు. ఎవరు పోయారు? నాయకులు ఎవరు లేరు అక్కడ ఎవరు రాలా. అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి. మన ఇంట్లో ఎవరినైనా లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినైనా అనింటే మా వాళ్ళని తిడతావని వాళ్ళ అవతల తిడితే అర్థం ఉంటుంది. 10 సార్లు రిపీటెడ్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తిట్టాడంటే ఓ బూత్ మాట, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఇబ్బంది అయ్యేది. అయినా దానికి కోపం రాదంటే, కోపం ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఇది రాలేదు. అక్కడికి వినారు ఎవరు, వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వలే, ఎవరు వాళ్ళని పొమ్మని చెప్పలేదు. ఆవేశం వచ్చింది, ఎవరో వెళ్లారు, వెళ్లిన దానికి కేసులున్నాయి, తర్వాత నడుస్తుంది. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ 5-6 గంటల పాటు 7 గంటల పాటు సిటీ మధ్యలో ఇక్కడ అందరి సమక్షంలో, పోలీసుల సమక్షంలో వాళ్ళు ప్రేక్షకులుగా ఇంత జరగడం అనే దాని గురించే నేను అడుగుతున్నా. ప్రసన్న ఇంటి మీద జరిగింది. ఆమె హారిక జెడ్పీ చైర్పర్సన్ అట్లే జరిగింది. మన ఇక్కడ హారిక గుడివాడలో ఆమెది ఎట్లా జరిగింది, ఆమె హిందూపూర్లో అలాగే జరిగింది. అంటే టెర్రరైజ్ చేస్తున్నారు, అంతే టెర్రరైజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మమ్మల్ని టెర్రరైజ్ చేయాలనుకుంటున్నారేమో. అది అక్కడికి ఆగదు, అది ఎక్కడికి పోతుందో తెలియదు. అది కూడా ప్రజలు రియలైజ్ కావాలా. ఇది ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఆగదు. సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. అండ్ ఈ అలవాటు ఇది ఇట్లే అధికారం అనేది ఇట్లా ఇందుకే ఉంది అని అనుకున్న వాళ్ళు అధికారం లేక వచ్చినారు అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో అది మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా, నాకు అన్నిటికంటే పరాకాష్ఠగా నిన్న జరిగింది ఎందుకు కనపడింది అంటే అంతసేపు జరగడము, పోలీసులు అక్కడే ఉండడము, ఎంటైర్ పోలీస్ బిగ్ పై నుంచి బాసెస్ ఎవరు రెస్పాండ్ కాకపోవడము, ఎవరికి చెప్పాలనో దిక్కు తెలియని పరిస్థితిలో మేము ఉండాల్సి రావడము, లోపల అంతమంది ఉంటే వీళ్ళ ప్రాణాలకు ఏమవుతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకు రాకపోవడం, క్లియర్ అటెంప్ట్ మర్డర్ జరుగుతుంటే వాళ్ళకి ఏదైనా అవుతుందా అనే ఆలోచన వాళ్ళకి రాకపోవడం అనేది దిగ్భ్రాంతి కొలుపుతుంది, భయం వేస్తుంది. దాన్ని చూస్తే మామూలు వాళ్ళు కూడా, చుట్టూ ఉండే వాళ్ళు కూడా భయం వచ్చి రావాలని వాళ్ళు కోరుకున్నట్టున్నారు. బట్ మేమైతే వాటికి సంబంధించి విరమం ప్రిపేర్డ్గా ఉన్నాం. నేను ఇంతకుముందు అన్నట్టు అహింసాయుతంగా, చట్టబద్దంగా, చట్ట ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి చేయాల్సింది చేస్తాం. ఫ్యూచర్లో అధికారం లేకొచ్చాక వాటిని ఏ రకంగా ఎట్ట చేయాలనేది లాజికల్ ఎందుకు వాటిని కూడా తీసుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
రైట్, నిన్న జరిగిన అంబటి ఇష్యూ పైన వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదంతా కూడా కావాలనే మర్డర్ టు అటెంప్ట్ ప్లాన్ చేస్తున్నారు. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా మేము వదిలిపెట్టాము, అందరిపైన చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.